ఉద్యోగం ఇస్తానన్నది, 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తానన్నది, రైతులకు రుణమాఫీ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తానన్నది. 1,00,000 రూపాయలు మాఫీ కాదు కదా, 1,00,000 రూపాయలకు అదనంగా మిత్తి కట్టించుకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు ఉద్యమంలో పనిచేసిన ఒక నాయకుడైనా లేకపోతే ఏ ఉద్యమంలో నాయకుడు, ఏ ఉద్యమంలో అమరుల త్యాగానికి ఎవరన్నా కుటుంబానికి ఏదైనా న్యాయం చేసిండ్రా? ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ శాసనసభ్యులైన దయాకర్ రావు గారు ఏ పార్టీ తొత్తో చెప్పాలి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేంజ్ అయ్యాడు. కేసీఆర్ గారు ఎక్కడ ఉద్యమం చేశాడు, ఏ ఉద్యమానికి ద్రోహం చేశారో చెప్పాలి. మొన్న గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ ఎవరో చెప్పాలి. ఉద్యమకారులు ఎవరైనా ఎమ్మెల్యేలు ఉన్నారా? దాదాపు కాంగ్రెస్ పార్టీ 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అయితే, వీళ్ళ అసెంబ్లీలో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఒక్క మహిళ కన్నా మంత్రి పదవి ఇచ్చారో చెప్పాలి. దయచేసి ఒకసారి ప్రజలారా, ఇక్కడ నిజమైన కాంగ్రెస్ నాయకత్వం ఉన్నది, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది వర్క్ల కోసం, కొంతమంది వాళ్ళ పబ్బం గడపడం కోసం పూటకో పార్టీ మార్చే నాయకులు ఉన్నారు. నిజమైన కార్యకర్తలు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ బలం హరిజనులు, గిరిజనులు అంటేనే కాంగ్రెస్ కు ఒక పెట్టని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే గరీబ్ అవటం నినాదంతో, ఇందిరమ్మ ఇండ్లతోని హరిజనులను రిజర్వేషన్ తీసుకొచ్చి అందరికి సమానంగా గిరిజనులకు ఎస్టీలను చేసి ఎస్టీ రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో హరిజనులందరూ ఇలా, గిరిజనులందరూ ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాలు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారంటే దానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ నీళ్లు తెస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ జరగామ నుంచి ఇవాళ దేవరుప్పుల, తొర్రూరు, రాయపర్తి కనుక తీసుకొచ్చిన ఘనత, 350 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చిన ఘనత మనది కాదా అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ పైపులలో పెరుగు, ఈ పైపులు ఇలా కొత్తగా తవ్వలేదు, గ్రామానికి నీళ్లు ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చేస్తున్నా. వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడం కోసం, కమిషన్ల కోసం ఇవాళ మళ్ళా పైపులు వేస్తా ఉన్నారు. అన్ని పైపులలో నీళ్లు నీకు ఎక్కించలేస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. దయచేసి వాళ్ళ జేబులు నింపడానికే ఈ పైపులు వేస్తున్నారు. ఇలా బహిర్గత చూడండి, ఇలా పూటక తీత మనం ఎండాకాలంలో మనం అన్నలు తీయలేదా, తమ్ములు తీయలేదా, రైతులు తీయలేదా? వెనకడ పెద్ద నుంచే తీసుకుంటూ వచ్చారు ఒక కార్యక్రమం. ఇలా నువ్వు చేపట్టింది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, ఎమ్మెల్యేల జేబులు నింపడానికి తప్ప ప్రజల కోసం కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే పాత బంధాలన్నీ గూడిపేసి, పాత బంధాలన్నీ కోతలు చేసుకొని రాసుకున్న బిల్లులు తప్ప వేరే కార్యక్రమం అని చెప్పి అన్ని లక్షల రూపాయలు పూడిక తీయడం అవసరం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. దయచేసి ఒకటే చెప్తున్నా, ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకోవాలంటే ఇలా కొన్ని కారణాల వల్ల మన ప్రజలు మర్చిపోయారు. నిజమైన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మరవకుండా మన రుణం తీర్చుకోవాలంటే రాబోయే 19లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీని పీఎం చేసి ఇక్కడ ఉత్తమ కుమార్ రెడ్డి నాయకత్వంలో సీఎం చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. కాంగ్రెస్ లీడర్లంతా, కార్యకర్తలంతా నిజమైన కార్యకర్తలు కంకణం కట్టుకొని గ్రామాలలో నిజమైన కార్యకర్తలను దాచి ప్రజలను మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులకు, మండల పార్టీ అధ్యక్షులకు, అదే నా తోటి పాలకవర్గ సభ్యులకు, అదే బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, గ్రామం నుంచి వచ్చిన లీడర్లకు, సర్పంచ్ లీడర్లందరికీ పేరు పేరున చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. వాటిని పటిష్టం చేయాలని చెప్పి కోరుతున్నా. వాటిని ముందుకు తీసుకుపోయి నిజమైన కాంగ్రెస్ పార్టీని నిరూపించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.